నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే మన వద్ద ఉన్నాయో అవన్నీ రద్దవుతాయా? సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ అంశం మీద ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఎవరైనా సరే కూతుర్లు కుమార్తెలు ఎవరైనా సరే తల్లిదండ్రుల వద్ద నుంచి ఆస్తులను వారి బాగోగులను చూస్తామని చెప్పి బహుమతి రూపంలో గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకొని వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఆ తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారంగా ఆ గిఫ్ట్ డీడ్లను రద్దుపరచడానికి ముందుగా ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆర్డీఓ గారు అప్లికేషన్ పెట్టిన మరుక్షణమే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఆ కూతుర్లకు కుమారులకు ఒక నోటీసును పంపించి వారి దగ్గర నుంచి సమాధానం తీసుకొని ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఆ తల్లిదండ్రులకు ఎంత మెయింటెనెన్స్ చెల్లించాలి, ఆ డాక్యుమెంట్లను రద్దు చేయాలా వద్దా అనేది తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అయితే అక్కడ కూడా మనకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదు అని మనం భావిస్తే ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తులను ఎవరైతే తీసుకున్నారో అవి రద్దుపరచమని మనం డైరెక్ట్గా సివిల్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. సో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారంగా ఆ గిఫ్ట్ డీడ్లను న్యాయస్థానము రద్దుపరచవచ్చు. అంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తే వారు తీసుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా రద్దయిపోతాయని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. వృద్ధుల సంరక్షణ చట్టం 2007 కూడా చాలా స్పష్టంగా పేర్కొంటున్నది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.